వీరవద్ద భద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగి దాదాపు 6 మంది మృతుల సంఖ్య చేరిందని న్యూస్ వస్తుంది. ఒకటి ఆలోచించాను నన్ను, ఎందుకు ఇంత మూఢనమ్మకాలు మీకు? వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకుంటేనే మోక్షం వస్తుందని నీకు ఏ విధంగా కొద్దిగా మీరు కూడా పండితులు కానీ గురువులు కానీ చెప్పండి. మనముండే క్రమశిక్షణ బట్టి జీవితాలు వెలుగుతుంటే అనవసరంగా మీరు దేవుళ్ళకి నిందలు తెప్పిస్తున్నారు. మీరు చేసే పని ఒకసారి ఈరోజు మీకు వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం కల్పించి మోక్షం ఇస్తాడా అనుకో, నెక్స్ట్ మీరు ఏ తప్పు చేయరా, తిరుపతి పోయిన తర్వాత మాంసాలను ముట్టురా, కర్మలు చేయరా, మీరు చేస్తూనే ఉంటారు, అనుభవించాల్సిందే. ఫస్ట్ మానుకోండి. శాకాహారానికి పూర్తిగా జీవితాంతం శాకాహారంగా తయారు కాండి. నీతి నిజాతిగా బతకండి, ధర్మంగా బతకండి. ఎట్లా రాదు మోక్షం, నెక్స్ట్ లెవెల్ ఎట్లా పోరో చూద్దాం. ఇవన్నీ చెప్పేది విడిచిపెట్టి మీరు ఆ పూజలు చేసుకుంటూ వస్తుంది, ఇట్లా చేసుకుంటూ వస్తుంది, ఇవన్నీ ఇంక వదిలేయాలా. మూఢనమ్మకాలు. మన ఆయన వస్తున్నాడు వీరభోగ సంత్రాయాలు, కర్మ సిద్ధాంతం చూపిస్తాడు. మీరు బతికే బతుకులు బట్టి ఉంటాయి, పూర్వజన కర్మపాలు బట్టి ఈ శరీరంతో కర్మలు తెచ్చుకుంటారంటే కొత్తగా చేస్తున్నారు. ఉత్తుత్తి పూజలతో మోక్షాలు రావు. అన్నీ తెలుసుకోండి. మీరు దేవాలయాలు పోయినంత మాత్రాన మీరేం పునీతులు గారు. కర్మ బట్టి ఉంటుంది జీవితము. జయ భద్ర.